హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఇంటికైతే పెయింటింగ్స్ వేయిస్తున్నాము. సో మా ఓనర్ అంకుల్ని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈ సంక్రాంతికి అయితే పెయింటింగ్ వేయిస్తున్నారండి. సో పైన ఉన్న బ్యాగ్స్ కానీ అన్నీ కూడా తీసేస్తున్నాము. ఇక్కడ మా వారు చూసారా, మాస్క్, స్పెట్స్, హెడ్ క్యాప్ అన్నీ పెట్టుకొని అన్నీ తీస్తున్నారనమాట. డస్ట్ అయితే లోపలికి పోతుందేమో అనేసి. సో పెయింటింగ్ వేయకముందు ఎట్లా ఉంది ఏంటి అనేది మా ఇల్లు చూపించేస్తాను రండి. చూసారంతా ర్యాక్స్ కూడా బాగా బ్లాక్ అయిపోయి వాల్స్ అంతా కూడా బాగా డస్ట్గా అయిపోయింది. ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఇట్లాగే అయిపోతూ ఉంది. అందుకని పెయింటింగ్ వేయించమంటుంటే ఈ ఇయర్ అయితే వేయించేస్తున్నారు. సో ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోయాయి. సో ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి కిచెన్లో కూడా ర్యాక్స్ అన్నీ కూడా కొంచెం బాగా డస్టీగా అయిపోయినాయి. సో చూసారు కదా ఎట్లా ఉందో. సో ఇక్కడ అన్నీ కూడా సామాన్లు అన్నీ బయట పెట్టేసి ఇట్లా ర్యాక్లో పెట్టేశాము. సో ఇదంతా డస్ట్ బాగా, ఇంకా ఇవన్నీ సర్దుకున్నాము. సో పెయింటర్ అయితే వచ్చేసారండి. ఇక బెడ్రూమ్లో పెయింటింగ్ స్టార్ట్ చేసేసారు. ఈ వాల్స్కున్న స్టిక్కర్స్ మా బాబు కోసం అంటించినవి అవన్నీ తీసేస్తున్నాము. ఇంకంతా డస్ట్ ఎట్లా ఉంది అంటే బాగా మా బాబుని స్కూల్కి పంపించాక ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. చూసారా అన్నీ ఎక్కడ ఎట్లా ఉండిపోయినాయి. సో నెక్స్ట్ కిచెన్ అయితే వేస్తున్నారు. సో ఈ సామాన్లన్నీ కూడా బెడ్రూమ్లో పడేసాము. సో పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇవంతా 2 days ఆఫ్టర్ నేను చూపిస్తున్నాను అనమాట. ఎట్లా సర్దుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో కిచెన్ బిఫోర్ మీరు చూసినట్లయితే ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ నేను వాల్నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేశాను. ఇంకా ఇక్కడ ఆయిల్ గ్రీస్ అంతా కింద పడుతుందని ఇట్లా షీట్ ఒకటి అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ స్టాండ్ చూసారా, ఇది నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నది. 4 స్టాండ్స్ వచ్చినాయి అనమాట. ఇది నేను యాక్చువల్గా మొక్కల కోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇట్లా కిచెన్లో కూడా బాగా యూస్ అవుతున్నాయి. సో ఇంకా ఈ ర్యాక్స్లో వచ్చేసి నేను ఇట్లా షీట్ అరేంజ్ చేసుకున్నాను. షీట్ కట్ చేసి ఇట్లా వేసుకున్నాను. కొంచెం పెయింటింగ్ అంతా వేశారు కదా, నీట్గా అరేంజ్ చేసుకుందాం అనేసి ఇట్లా పెట్టేసుకున్నాను. ఈ షీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ ఈ స్టాండ్ వచ్చేసి మనకి చిన్న చిన్న గ్లాసులు, ప్లేట్లు, స్పూన్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ చిన్న స్టాండ్ ఒకటి అరేంజ్ చేశాను. ఈ చిన్న చిన్న ర్యాక్స్లో మ్యాక్సిమం యూస్ చేయనివన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. సో ఇదంతా కిచెను. ఇంకా వచ్చేపాటికి హాలు. ఈ డోర్ వెనక వచ్చేసి నేను ఒక చిన్న ర్యాక్, అంటే చెప్పులు, షూస్ ఇవన్నీ కొత్తవి ఉంటాయి కదా, ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ డైలీ వేర్ బట్టలన్నీ ఇక్కడ సర్దేసుకున్నాం అనమాట. ఈ సోఫా కవర్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టిందండి. చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ మిర్రర్ అదంతా అరేంజ్ చేసుకున్నాము. ఇంక ఇదంతా హాల్. ఇక్కడ ఈ స్టాండ్ చూసారు కదా, అంటే కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లాంట్ పర్పస్ ఇట్లా కూడా యూస్ చేసుకోనమాట. 2 in 1 పర్పస్గా నాకు చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాము. ఇదంతా కూడా వాష్ ఏరియా. ఇక్కడ సింక్ కింద నేను లిక్విడ్స్, బకెట్ ఇవన్నీ కూడా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూము. ఆల్మోస్ట్ ఇంకా యూస్ చేయని వస్తువులన్నీ కూడా పైన పెట్టేశాను. ఇక్కడ బీరువా మీద డస్ట్ పడకుండా ఇట్లా కర్టన్ వేసేసామన్నమాట. సో ఇది కంప్యూటర్ టేబుల్ ఇక్కడ పెట్టేసుకున్నాము. సో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే తేడా అయితే చూడొచ్చు. ఇది బెడ్రూమ్లో ఎట్లా ఉంది ఏంటి అనేసి.
ఇదంతా అరేంజ్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 2 డేస్ అయితే పట్టింది. ఇంకా మా బాబు అయితే బాగా అలసిపోయి పాపం నిద్రపోతున్నాడు. సో ఓవరాల్గా మా పెయింట్ వేసిన తర్వాత మా ఇల్లు ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.